కానీ మీరు మాత్రం నేచర్ లో హాయిగా సముద్రం ముందు ప్రతిరోజు స్పెండ్ చేస్తున్నారండి. Yes, 100% మ్యామ్. ఇట్స్ అ మదర్ నేచర్ యాక్చువల్లీ, గాడ్స్ గిఫ్ట్. ఆల్మోస్ట్ మనకి ఒక 1 minute మేడం అవునండి. మన రిసార్ట్ నుంచి అవును, యాక్చువల్లీ అటు చూస్తే మనకి Very clear గా జస్ట్ లైక్ ఓన్లీ 1 minute. అవును, అవును. నైట్ టైం అయితే యాక్చువల్లీ ఆ అలలు ఆ సౌండ్ వినపడతా ఉంటది కదా, అవును. ఇట్స్ లైక్ ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో అలా జస్ట్ లైక్ మర్చిపోతాం. అవును, అవును. మనం యాక్చువల్లీ ఇంత జన్ వచ్చేది కూడా క్రౌడ్ మనకి హైదరాబాద్ నుంచి దాని గురించి, నిజంగా దాన్ని మర్చిపోవటానికే మెయిన్. చాలా అంటే చాలా లక్కీ, నిజంగా. అది చాలా తక్కువ మందికి దొరికింది. సముద్రాన్ని ఎంతసేపు చూసినా మన తనివి తీరదు అని చెప్తూ ఉంటారు. Yes. ఐ థింక్ అది మీరు అన్న ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. Yes, 100%. I do every day. I do every day. యాక్చువల్లీ మీకు సముద్రం చాలా మంది చూసే ఉంటారు, బట్ ఎన్నిసార్లు చూసినా నేచర్ని కొత్తగా చూసినట్టే ఉంటుంది. ఒకసారి మీకోసం అటు సైడ్ యాక్చువల్లీ మనకి నాట్ ఈవెన్ లెస్ దెన్ 1 minute మన రిసార్ట్ యాక్చువల్లీ. సో అది రిసార్ట్ అన్నమాట. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ ఇక్కడ రావడానికి కానీ లేకపోతే వర్కర్స్ రావడానికి కానీ మీకు ఇబ్బంది అవ్వలేదండి? చాలా మేడం, ఎందుకంటే ఎస్పెషల్లీ మనం వాడాల్సిన వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ వాడాలి. మన కింద వచ్చేది మొత్తం సాల్ట్ వాటర్ మేడం. అవును, సముద్రం మనకి కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు అయిందో వాటర్ కొనుక్కోవడానికి అంత ఖర్చు అవుతుంది. ప్లస్ వర్కర్స్ నుంచి మనం చీరాల నుంచి తీసుకురావాలి. లక్కీగా ఏంటంటే ఆమె కన్స్ట్రక్షన్ నా కన్స్ట్రక్షన్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్ఆర్ఐ కన్స్ట్రక్షన్స్ అని ఆమె యాక్చువల్లీ బిల్డర్ ఆల్సో, ఐ సెల్ ద హౌసెస్. సో ఈ రెండు నాకు నాలెడ్జ్ వల్ల ఇట్ హెల్ప్ మీ అలాట్. సో నార్మల్ పర్సన్ ఇట్లాంటి ప్రాజెక్ట్ తీసుకుని బిల్డ్ చేయాలి అంటే చాలా కష్టమయ్యేది. కష్టమే ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే హీ విల్ గెట్ ద షుగర్ అండ్ బీపీ. సింపుల్ థింగ్స్, 100% he will get that. దాంట్లో ఎటువంటి డౌట్ వద్దు. Yes, it's a very hard. ఎంతకాలం పట్టిందండి కన్స్ట్రక్షన్ టోటల్ గా? It took me almost like 10 months. 1 year వేసుకుంటారు. Yes. మీకు మెటీరియల్ రావడం దగ్గర నుంచి మొత్తం కంప్లీట్ అయ్యింది. From శంకుస్థాపన గారి నుంచి మొత్తం ఆల్మోస్ట్ లైక్ 1 year. అయితే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఉండరు పిల్లలు? లేదు కిడ్స్ వచ్చి వెళ్తా ఉన్నారు. లైక్ నాకు ఇక్కడే సెటిల్ అవ్వాలని కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్. ఎవ్రీథింగ్ ఇస్ హియర్ ఓన్లీ. విజయవాడ కానీ ఇక్కడ కానీ కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఒక మాక్సిమం ఒక 2 years ఐ థింక్ సో. more years మ్యామ్ స్ట్రగుల్స్ విత్ దిస్ ఫ్యామిలీ. ఒక్కటి మేడం, ఎంత చూసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ది డే సాక్రిఫైస్ అన్నది కంపల్సరీగా చేయాల్సి. కరెక్ట్. వితౌట్ సాక్రిఫైస్ యూ వోంట్ గెట్ ఎనీథింగ్. కరెక్ట్. సో ఆ సాక్రిఫైస్ అన్నది మా కిడ్స్ గురించి వీఆర్ డూయింగ్. కరెక్ట్ గా హైదరాబాద్ కి ఎంత దూరంలో ఉందంటారు? ఎందుకంటే మేము ఆగి వచ్చాము. హైదరాబాద్ నో మ్యామ్, ఇట్స్ ఓన్లీ ద 5 hours జర్నీ. మనకి ఇప్పుడు NH 167 వేసారు కొత్తది. అది కానీ మనకు ఓపెన్ అయిపోయిందంటే విత్ ఇన్ 4.5 hours యూ గైస్ విల్ బి హియర్. అంతే, డైరెక్ట్ నార్కెట్పల్లి నుంచి సిటీలో తిరిగితేనే అంత అవుతుంది యాక్చువల్లీ. yes మనకి yes. సో అందుకే హైదరాబాద్ నుంచి క్రౌడ్ కూడా ఇప్పుడు హైదరాబాద్ ఒక ఎవరైనా ఫ్యామిలీ గోవా వెళ్ళాలంటే దే నీడ్ టు మేక్ సో మెనీ ప్లాన్స్ విత్ కిడ్స్ తో వెళ్ళాలంటే అది ప్యాక్ చేసుకోవాలి, ఇది ప్యాక్ చేసుకోవాలి. ఇది ఎట్లా ఉందంటే ఏదో మన అమ్మమ్మ గారి తాతగారి ఇంటికి వెళ్తాం చూసారా, కార్ ఎక్కామా బట్టలు వేసుకున్నాం వచ్చేసామా. లేదు వాళ్ళకి నచ్చలేదు అనుకో, ఎండ్ ఆఫ్ ద డే దే విల్ బి హోమ్. 4 hours లో దేరంది అట్లాగే కదా. అదే గోవా అనుకోండి, దే హ్యావ్ ఎ స్ట్రగుల్ అ లాట్. కిడ్స్ సిక్ అయితే మళ్ళీ హాస్పిటాలిటీ, ప్లస్ నాట్ ఓన్లీ దట్ గోవా హాస్పిటాలిటీ కూడా అదంతా లేదు మేడం ఎంత ముందులాగా. ఇట్ చేంజ్ అ లాట్. సో ఇది రూమ్ అండి, ఇది మేడం ప్లీజ్. దిస్ ఇస్ వాట్ వి కాల్ ద సూట్ రూమ్ మ్యామ్. 2 beds. Yeah, 2 beds మ్యామ్. యాక్చువల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ డక్స్ అండ్ ఎవ్రీథింగ్. వచ్చిన వాళ్ళకి చాలా పెద్దది మేడం, స్పేషియస్ రూమ్. వీ హ్యావ్ ద ఎక్స్ట్రా సోఫా ఆల్సో. రైట్. కిడ్స్ ఎవరైనా వస్తే చేయడానికి మనకి దీంట్లో కావాలనుకుంటే ఎక్స్ట్రా మ్యాట్రెస్ కింద కూడా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కిడ్స్ తో ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే 3 మ్యాట్రెస్ మేము ఇస్తాం కంపల్సరీగా. ఇది చాలా మంది ఏంటంటే ఫ్యామిలీస్ వస్తారు, దే నీడ్ టు సమ్ ఫుడ్ ఆర్ ఎనీథింగ్. చిన్నపిల్లలు, yes, that is the reason I put it in this one. అంటే కొంచెం మనము అక్కడి నుంచి వచ్చాము కాబట్టి ఆ థాట్స్ ఆర్ డిఫరెంట్. సో వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలి. బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్ కూడా ఇచ్చారు, లేకపోతే కస్టమర్ అంతా దీని మీద ఆరేస్తా ఉంటారు. సో దట్స్ వై. దట్స్ సో నైస్ రియల్లీ. ప్రతాప్ గారు, ఇదే రూమ్ అండి? ఇది యాక్చువల్లీ వి కాల్ ద పూల్ సైడ్ వ్యూ రూమ్ మ్యామ్. ఇట్స్ వెరీ కోజీ, కలర్ మ్యాచింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటది యాక్చువల్లీ. చాలా మందికి ఏంటంటే మనకి ఐటీ వచ్చే వాళ్ళకి ఏంటంటే దే లవ్ టు హ్యావ్ ఏ బ్లాక్ కాఫీ ఇన్ 24 hour యాక్సెస్. దట్స్ వై వి హ్యావ్ ఎ కెటల్. నేను ఐటీ తెలుసు కాబట్టి వాట్ వి డిడ్, వాళ్ళకి వైఫై ఏమి ప్రాబ్లం కాకూడదని ఎవ్రీ రూమ్ వి హ్యావ్ ఎ మోడమ్. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్, yes
This సో is the room, బ్యాక్ ma'am. సైడ్ నుంచి పూల్ డైరెక్ట్ ఎంట్రీ. పూల్ లోకి వెళ్ళిపోవచ్చు. ఓ And they have their own little bit balcony here. Yeah. This is we call the pool side view room. దట్స్ సో నైస్. కానీ మీరు ఈ పూల్ కట్టించడానికి కూడా చాలా కష్టపడి ఉంటారండి. చాలా మేడం. వర్కర్స్ దొరకడం కష్టం, ఇంతవరకు రావడం కష్టం. చాలా ఆల్మోస్ట్ ఒక 10 days ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉండి ఈ ఇంజనీరింగ్ వర్క్ అంతా నేర్చుకుని ఐ బిల్డ్ మై ఓన్. ఐ డోంట్ బ్రింగ్ ఎనీ ఇంజనీర్స్ ఆన్ దిస్. ఓ ఇది పూల్ సైడ్ వ్యూ కాకుండా ఇది సీ సైడ్ వ్యూ మ్యామ్. మనకి ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఆ విండో నుంచి చూస్తే మనకి సముద్రం కనపడతా ఉంటది యాక్చువల్లీ. బికాజ్ ఆఫ్ ది డార్క్ రైట్ నౌ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ. From the window you can see the sea. Sound వస్తుంది ఇక్కడ నుంచి. It's the same, exactly the same. Whatever we have in the pool side we have in the regular room also. Okay. ప్రతాప్ గారు ఇదండి. ఇది యాక్చువల్లీ we call the honeymoon suite ma'am. దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే we'll give the extra fridge and everything. ఇక్కడ మనం చూసుకుంటే మనకి యాక్చువల్లీ balcony. Oh nice. Yes. Now if you come with the couples actually మనకి ఒక separate ఉయ్యాల ఒకటి ఉంది ఇక్కడ. అవును. And the sit out area that is a view ma'am. In the balcony view. That is the sea actually. సముద్రం అక్కడి నుంచి కనిపిస్తుంది. సముద్రం మనకి ఇక్కడ నుంచి చాలా క్లియర్ గా కనపడతా ఉంటుంది. చాలా మంది యాక్చువల్లీ ఈ రూమ్స్ కి ఇష్టపడతారు బికాస్ అది బాల్కనీ. అవును. సో ఇది టెర్రస్ కదండి టోటల్ గా? ఎస్ మ్యామ్. టెర్రస్ లో డైరెక్ట్ గా మనకి సముద్రం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చీకటి పడింది కాబట్టి మీకు చూపించలేను నేను. ఇది ప్రొజెక్టర్ అండి? ప్రొజెక్టర్ మ్యామ్. యాక్చువల్లీ విల్ లైక్ హోమ్ థియేటర్, స్మాల్ హోమ్ థియేటర్. దే ఎంజాయ్ ఎట్ నైట్. సో లాట్ ఆఫ్ కస్టమర్. ఈ 4 rooms ఉన్న స్పెషల్ ఏంటంటే మనకి యాక్చువల్లీ 4 rooms లో యూజువల్లీ ద అఫీషియల్స్ దే కమ్. టాప్ అఫీషియల్స్ దే కమ్. ఒక రూమ్ ఖాళీ ఉంటే మనం చూపించవచ్చు. Yeah, sure ma'am, come. This we call the rooftop rooms ma'am. Okay. If you look at the different of the another rooms, we have the mini fridge here. ఇది యాక్చువల్లీ Spacious బెడ్రూమ్. మనకి బెడ్రూమ్ ఎంత ఉందో బాత్రూమ్ అంత ఉంటుంది మేడం దీంట్లో. చూసాను. ఇది చాలా పెద్దది. అవును, చాలా పెద్దది ఇది యాక్చువల్లీ. In down the road we have a plan to build the jacuzzis. ఇంత బాత్రూమ్ రావడానికి కారణం ఏంటంటే ప్లాన్ ఉంది దీనికి, జకూజీస్ పెడదాము అన్న ఒక ప్లాన్ తో దీన్ని నేను చేశాను మేడం. మనకి ఇక్కడ నుంచి ఏంటంటే ఈ కర్టన్స్ మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో డైరెక్ట్ మనకి సీ యాక్సెస్. యూజువలీ ఈ 4 rooms వచ్చేసే లోపలికి ఫ్యామిలీస్ బుక్ చేసుకుంటారు. లైక్ నేబర్స్ గానీ, ఐటీలో కో వర్కర్స్ గానీ, హూ దే కెన్ అఫోర్డ్. సో దే ఎంజాయ్. 4 ఫ్యామిలీస్ ఒకటే దగ్గర ఉంటాయి. లేకంగానే మనకి సీ కనపడతా ఉంటది. వీ హ్యావ్ ఎ నైస్ టేబుల్స్ ఆల్సో. డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే చేస్తారు. సో కిడ్స్ కెన్ ఎంజాయ్. ఇంక ఇక్కడ నుంచి ఎవరు కిందకి వెళ్ళరు, పైకి రారు. సో దే హ్యావ్ దేర్ ఓన్ ప్రైవసీ. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ద హైయెస్ట్ సెల్ రూమ్స్ ఇన్ మై రిసార్ట్. ఇది విఆర్ రిసార్ట్ గురించి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కథ. సో ఆయన ప్రతి మాటలో పెయిన్ అయితే కనిపించింది, బట్ ఎక్కువగా ఆయన ఏమి ఎక్స్ప్రెస్ చేయలేదు ఏదిను. ఉన్న దాంట్లోనే అది మనం అర్థం చేసుకోవాలన్నమాట స్టోరీని. నిజంగా అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వి విష్ యూ ఆల్ సక్సెస్. ప్రాపర్టీ 100% మీరు కమర్షియల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే ఇటువైపు మీరు ప్లాన్ చేసుకుంటే సో బిఆర్ రిసార్ట్ కి డెఫినెట్ గా రావచ్చు. And the last thing again, one more time, I really want to say thanks to Mr. Chandrababu Naidu garu. So nice, really. Yeah, really. Because of him today, whatever we're doing in the business and the coastal area. Yes. We'll definitely will convey the message to Chandrababu Naidu. Please. Yeah. Thank you. Thank you so much. Thank you, ma'am.